హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సోల్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వీడియో. మేము రీసెంట్గా అరుణాచలం వెళ్ళాం. ఆ ట్రిప్ వ్లాగ్ ఇందులో చూసేయండి. ఎవరైనా హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. హైదరాబాద్ నుండి బస్ ఆ ట్రైన్లో ఒక 13-14 అవర్స్ పడుతుంది. మేమైతే బస్లో వెళ్ళాం. థర్స్డే ఈవినింగ్ 6కి అలా స్టార్ట్ అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 8 కల్లా అరుణాచలం రీచ్ అయిపోయాం. ఇంకా రీచ్ అయిన వెంటనే మేము రాజగోపురం దగ్గరలోనే రూమ్ తీసుకొని వెంటనే టెంపుల్కి వచ్చేసాం. అక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ తీసుకొని ఇంకా లైన్లోకి వెళ్ళిపోయాం. లైన్ అయితే చాలా పెద్దది ఉంది. మాకు అస్సలు ఐడియా లేదు దర్శనంకి ఇంత టైం పడుతుందని. ఇంకా మేము మార్నింగ్ 11కి లోపలికి వెళ్తే మాకు బయటకు వచ్చేసరికి ఈవినింగ్ 5 అయింది. ఫైనలీ దర్శనం అయ్యాక అనిపించింది ఆ శివయ్యని చూడడానికి ఇంకా ఎన్ని అవర్స్ అయినా లైన్లో ఉండొచ్చని. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా ప్రశాంతంగా వెళ్ళగానే ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. నేనైతే మస్ట్ విజిట్ టెంపుల్ అని చెప్తాను. మనం దర్శనం లైన్లో ఉన్నప్పుడే ఇంకా మిగతా దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు. అక్కడే పాతాళలింగం, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవ స్వామి, ఇంకా మిగతా టెంపుల్స్ అన్నీ ఉంటాయి. దర్శనం అయిపోయాక మా హ్యాపీ ఫేసెస్ చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో. అక్కడ సప్త ఋషులు బల్లుల్లాగా ఒక చెట్టు పైన ఉంటారని విన్నా. ఆ చెట్టు కోసం మేము చాలా వెతికాం కానీ మాకు కనిపించలేదు. ఇంకా ఈవినింగ్ రూమ్కి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. రాజగోపురం దగ్గరలో రూమ్ తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. నైట్ 8:30కి అలా రాజగోపురం దగ్గరే కొబ్బరికాయ కొట్టి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ కొంతమంది వచ్చి మన కొబ్బరికాయ తీసుకొని వాళ్ళే కొట్టేస్తారు. ఇంకా వాళ్ళు కొట్టేసి మనల్ని డబ్బులు డిమాండ్ చేస్తారు. నాకైతే అలా జరిగింది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి మీరే కొబ్బరికాయ కొట్టండి. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే మనం 8 లింగాల్ని దర్శించుకోవచ్చు. ఫస్ట్ ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. దారిలో మాకు కాళీమాత టెంపుల్ కూడా కనిపించింది. అక్కడ అందరూ నిమ్మకాయతో దిష్టి తీసుకుంటున్నారు. మేము కూడా చూసి ప్రాసెస్ తెలుసుకొని మేము చేసాము. అలా మన గిరివలంలో వచ్చే టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకుంటూ మేమైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ఇక్కడ 24/7 భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఎయిదర్ నైట్ ఆర్ డే అలా చేస్తూనే ఉంటారు. ఫస్ట్ 5-6 కిలోమీటర్స్ అయితే ఈజీగానే వెళ్ళిపోవచ్చు. దారిలో టెంపుల్స్ అన్నీ, ఈ జింకలు ఇవన్నీ చూసుకుంటూ. అక్కడి నుంచి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఆ శివయ్య మనతో ఉండి నడిపించినట్టు నడిచేస్తాం. నేనైతే స్టార్ట్ చేశా కానీ ఎలా నడుస్తానో అని కొంచెం భయపడ్డా, కానీ నడుస్తుంటే అసలు ఏం అనిపించలేదు. ఆ వే అంతా మనకి షాప్స్ ఉంటే అన్నీ దొరుకుతాయి. మనకి ఎక్కడైనా రిఫ్రెష్మెంట్ కావాలన్నా, వాష్రూమ్స్, ఎవ్రీథింగ్. ఫుట్ మసాజెస్ కూడా దారంతా ఉంటాయి. ఇంకా ఒక 10 కిలోమీటర్స్ నడిచాకైతే మన ఫుట్ అంతా ఇంకా సెన్సిటివ్ అయిపోయి చిన్న రాయి తగిలినా చాలా పెయిన్ వస్తుంది. ఇంకా లాస్ట్ 2-3 కిలోమీటర్స్ రోడ్ కూడా బాగోదు. ఇంకా మనం వెళ్ళే వేలో చాలా టెంపుల్స్ ఉంటాయి. వారాహి అమ్మ టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. దారిలో మోక్ష మార్గం కూడా ఉంటుంది. అక్కడైతే చాలా పెద్ద క్యూ ఉంది. నైట్ 12కి వెళ్తే 1 అవర్ పట్టింది, అంత క్యూ ఉంది మోక్ష మార్గంలో. అక్కడ క్యూ లైన్లో వెయిటింగ్, ఇంకా గిరి ప్రదక్షిణ, ఈ మిగతా దర్శనాలు ఇవన్నీ అయ్యేసరికి మాకు నైట్ 2:30 అలా 3 అయింది. అలా గిరివలం అంతా తిరిగి మళ్ళీ మా గిరి ప్రదక్షిణ రాజగోపురం దగ్గరికి వచ్చి కంప్లీట్ చేసాం. ఇంకా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రమణ మహర్షి ఆశ్రమంకి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఆశ్రమం విజిటింగ్ టైం 11కి క్లోజ్ అయిపోతుంది, బట్ మేము వెళ్ళేసరికి 11:03 అయింది. సో మాకు అలౌ చేయలేదు. ఇక్కడ వాచ్మెన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఆయన అలౌ చేయలేదు. ఈలోపు సడన్గా ఒక ఆయన వచ్చారు. అతను ఏదో మ్యాజిక్ లాగా మాకు వేరే రూట్ చూపించి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. మేము మెడిటేషన్ చేసుకొని వచ్చేసాం.